హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వచ్చేస్తే బోటీ ఫ్రై చేస్తున్నాను. అసలు వంట రాని వాళ్ళు, బోటీ కర్రీ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేసుకునే మెథడ్ అండి. ముందుగా బోటీని శుభ్రంగా కడుక్కొని పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టండి. అప్పుడు బోటీ మెత్తగా ఇలా ఉడికిపోతుంది. ఒక కడాయి తీసుకొని ధనియాలు మిరియాలు ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం కలర్ మారాక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్ల రేషన్ బియ్యం కొంచెం కొబ్బరి పొడి వేసుకొని అప్పుడే గ్యాస్ ఆపేసుకొని చల్లబడాక మిక్స్ చేసుకోండి. వీటన్నింటిని వీలైనంత వరకు మిక్స్ చేసుకొని కొంచెం చింతపండు, కొంచెం ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఈ మసాలానంతా పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని సన్నంగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాము. ఈ అల్లం పేస్ట్ మిక్సీలో కాకుండా రోట్లో వేసి దంపుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ముందుగా వెల్లుల్లి వేసుకొని అది కొంచెం మెత్తబడాక అల్లం ముక్క కూడా వేసుకొని మీకు వీలైనంత మెత్తగా దంపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఈ అల్లం పేస్ట్ తీసి దాంట్లో వేయండి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. అల్లం పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకొని 4-5 టమాటాలు కట్ చేసి వేసుకోండి. టమాటాలు వేసాక ఉప్పు వేస్తే టమాటాలు త్వరగా మెత్తబడతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి టమాటాలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. టమాటాలు ఒక 30% మగ్గాక దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి. టమాటాలు ఒక 60% మగ్గాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటి ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, మరొక 5 నిమిషాల తర్వాత బోటి ముక్కలు ఇలా ఉడికిపోయాయి. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. మసాలా వేసాక మటన్ ముక్కలకు మసాలా అంతా పట్టేలాగా కలుపుకోండి. వీటిని మరొక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. మసాలా అంతా మటన్ ముక్కలకి మంచిగా పడుతుంది. దీంట్లో కొంచెం పుదీనా ఆకు వేసి కలుపుకొని లాస్ట్కు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బోటీ ఫ్రైకి కావలసిన మసాలా అంతా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అసలు బోటీ కర్రీ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.